Hi friends, this is Ragvi of MABD అండి. Today I am going to share with you Vishavatulu. I mean lesson number 2, part number 3. విషవత్తు. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖకు నెట్ట నిలువుగా పడతాయి. ఏ తేదీలో అండి? మార్చి 21 సెప్టెంబర్ 23 తేదీలో. ఈ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ మార్చ్ 21 చూడండి, పైన మార్చి 21 విషవత్తులు అంటే ఈక్వినాక్స్ అండి. ఈక్వినాక్స్ చూడండి, విషవత్తులు మార్చి 21వ తేదీన ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, వసంత ఋతువు విషవత్తులు. ఓకే, ఇక్కడ చూడండి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం సెప్టెంబర్ 23 ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్ చూసుకోండి. ఇవి విషవత్తులు. ఆయనాలు చెప్పుకున్నాం కదా, ఆయనాలలో డేట్స్ ఏం డేట్స్ ఇంపార్టెంట్ అనుకున్నాం? జూన్ 21, అలాగే డిసెంబర్ 22. ఇక్కడ విషవత్తుల్లో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం గురించి. విషవత్తుల్లో వసంత ఋతువు పైన ఉంటే శరదృతువు కింద ఉంటుంది. అలా కాకుండా శరదృతువు పైన ఉంటే ఇక్కడ వసంత ఋతువు అనేది కింద ఉంటుంది. వాటిని ఆయనాలు అంటారు. ఓకే, చూడండి, మార్చి 21 సూర్యుని చుట్టూ గ్రహణాలు కాదు. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖకు నెట్ట నిలువుగా పడతాయి. ఈ తేదీల్లో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటుంది. రాత్రి పగలు సమానంగా ఉంటే అవి విషవత్తులు, ఈక్వినాక్స్ అవుతాయి. అలా కాకుండా పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటే అవి ఆయనాలు అవుతాయి. ఏం లేదండి, ఈజీ. ఆయనాలు అనగానే సాలిస్టిస్ అనగానే డే టైం ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం తక్కువగా ఉంటుంది. ఓకే, రెండిట్లోనూ అలాగే. ఏ డేట్ మంత్లో ఉంటుంది? అది జూన్లో 21లోను, నెక్స్ట్ డిసెంబర్ 22లోనూ ఉంటే అది ఆయనంతాలుగా ఈక్వినాక్స్గా చెప్తారు. అలాగే మార్చి 21 సెప్టెంబర్ 23లో ఇవి ఎలా ఉంటాయంట? పూర్తిగా డే మొత్తం పగలు రాత్రి ఈక్వల్గా ఉంటాయి. ఏ మంత్స్లో? మార్చి 21లోను, సెప్టెంబర్ 23లోను. అలా ఉంటే వాటిని ఈక్వినాక్స్, విషవత్తులు అంటారు. అంతటా పగలు రాత్రి అంతటా సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను విషవత్తులు అంటారు. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. ముందేమో సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి. అంటే వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అంతే. దీన్ని బట్టి భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగల్లో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయని మనం తెలుసుకున్నాము. ఓకే అండి. నెక్స్ట్, గ్రహణాలు. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని మనం చదువుకున్నాము. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అని తెలుసుకున్నాం. అవి అలా తిరిగేటప్పుడు ఒకే సరళ రేఖపైకి వస్తాయి. అప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఒకే సరళ రేఖపైకి పైకి వస్తాయి. ఈ గ్రహణాల సమయంలో సూర్యుని పైన లేదా చంద్రుని పైన నీడలు పడినట్లు కనబడుతుంది. గ్రహణాలు 2 రకాలు. అంటే ఒక సరళ రేఖ మీదకి వస్తాయని, చంద్రుడి పైన నీడలు ఏర్పడతాయని ఓకే మనం తెలుసుకుంటాం. సూర్యగ్రహణం అంటే ఏంటి, అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి? సూర్యగ్రహణం చూడండి, భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు గనక వెళితే అది సూర్యగ్రహణం అవుతుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్యల్లోనూ సూర్యగ్రహణం అనేది సంభవించదు. చంద్రగ్రహణం ఏ సమయంలోనైనా భూమి సగభాగం సూర్యునికి ఎదురుగా ఉంటుంది. ఏ సమయంలోనైనా సూర్యునికి సగభాగం ఎదురుగానే ఉంటుందో తెలిసిందే కదా. మిగిలిన సగభాగం చీకటిలో ఉంటుంది. మనం కొన్ని విషయాలు ఇవి ఈజీగా ఆలోచిస్తే తెలుస్తాయి. అంటే లెసన్ వైజ్గా చదవడం కంటే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోనికి లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.
ఇక్కడ చంద్రుడు భూమి యొక్క వెనక భాగంలోకి వెళ్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వస్తే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అక్కడైతేనేమో సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వెళితే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడేంటి, సూర్యుడికి చంద్రుడికి భూమి వెళతాడు. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి గనక వెళ్ళి ముగ్గురు ఒకే సరళ రేఖలో ఉంటేనేమో ఇది చంద్రగ్రహణం ఏర్పడుతుందని అర్థం. చంద్రగ్రహణం సంభవిస్తుంది పౌర్ణమి రోజుల్లో మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అయితే అమావాస్యల రోజుల్లోనూ, చంద్రగ్రహణం అయితే పౌర్ణమి రోజుల్లోనూ ఏర్పడుతుంది. అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం సంభవించదు. గ్రహణాల గురించి 6వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకంలో విపులంగా చదవగలరు. ఒకవేళ మీకు 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ అవైలబుల్గా ఉంటే దాన్ని ఒకసారి గ్రహణాల గురించి చూడండి. ఓకే, ఈ ఎక్లిప్స్ గురించి దానిలో క్లియర్గా ఉంటుంది. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో జరుపుకుంటారు. మీకు తెలుసా? ఎస్, ఆస్ట్రేలియాలో వేసవి కాలంలోనే క్రిస్మస్ జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ లెసన్స్ లో కూడా ఉంటుంది, చూడండి. ఇంగ్లీష్ లెసన్స్ లో కూడా మనకి సునామీ లెసన్ ఏదో లెసన్ పర్టికులర్గా ఐడియా రావట్లేదు, కానీ ఇంగ్లీష్ లెసన్స్ లో అన్ని కూడా ఆస్ట్రేలియాలో క్రిస్మస్ సమ్మర్లోనే జరుగుతుందని క్లియర్గా ఇస్తాడు. నెక్స్ట్ హారిక, సహస్ర ఇద్దరు బాలికలు. ఒకసారి ఇక్కడ ఒక స్టోరీ రూపంలో కొంచెం ఈజీగా ఇచ్చాడు, చూడండి, క్లియర్గా చూద్దాం. దేన్ని వదలడానికి లేదండి, ప్రతిదాన్ని ఆనర్ చేయాలి. ఓకే, హారిక, సహస్ర ఇద్దరు బాలికలు. వీరు భూమికి దాదాపు అభిముఖంగా ఉన్న ప్రదేశాల్లో నివసిస్తున్నారు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో. దీనికి ఇటు పశ్చిమాన, ఇటు తూర్పున చూడండి నివసిస్తున్నారు. అమెరికాలో కాలిఫోర్నియాలోను, సహస్ర భారతదేశంలోని గుంటూరులోనూ ఉన్నారు. అంటే ఈ సైడ్న అమెరికాలో కాలిఫోర్నియా వస్తే ఈ సైడ్న గుంటూరు వస్తుందని అర్థం. అంటే మనకు ఒక చిన్న విషయం తెలిసిపోయింది, చూడండి. ఇక్కడ కాలిఫోర్నియా ఈ సైడ్ ఉందని, అలాగే గుంటూరు ఈ సైడ్ ఉందని, రెండిటికి ఆపోజిట్ డైరెక్షన్లో ఖచ్చితంగా టైం అనేది సెగ్రిగేట్ అవుతుందని తెలుస్తుంది. ఓకే, ఈ ప్రదేశాలు భూమి మీద దాదాపుగా ఎదురెదురుగా ఉన్న ప్రదేశాలని మనం గ్రహించవచ్చు. హారిక రాత్రి నిద్రపోతున్నప్పుడు సహస్ర ఉదయం పూట పాఠశాలకు వెళ్తుంది. హారిక ఉదయం పూట పాఠశాలకు వెళ్లే సమయంలో సహస్ర ఉండే ప్రదేశంలో రాత్రి అవుతుంది. భూమి మీద ఒక ప్రదేశంలో పగటి కాలం ఉన్నప్పుడు దానికి అభిముఖంగా ఉన్న ప్రదేశంలో రాత్రి అవుతుందన్న విషయం మనందరికీ తెలిసింది. ఈ విధంగా ఒక ప్రదేశంలో పగలు, రాత్రి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇది ఎలా జరుగుతుందో ఒక చిన్న ప్రయోగం ద్వారా చూద్దాం. చూడండి, ఇక్కడ ఇద్దరు పిల్లలు పగలు రాత్రి పరిశీలన చేస్తున్నారు. గ్లోబ్కి ఆ సైడ్న టార్చ్ లైట్ వేశారు. టార్చ్ లైట్ వేయగానే ఆటోమేటిక్గా సగభాగం మాత్రమే టార్చ్ లైట్తో ఫుల్ అయిపోయింది. ఈ సగభాగం చీకటితో ఉంది, చూడండి. అలాగే సూర్యకాంతి పగలు రాత్రి, ఈ సైడ్ పగలుంటే ఆ పైన ఆ సైడ్న రాత్రి ఏర్పడుతుంది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, పగలు రాత్రి, భూమధ్య రేఖ. చూడండి, చిత్రంలో చూపినట్టు గ్లోబుపై కాంతిని ప్రసరింపచేయండి. ఒకవైపు వెలుతురులోనూ మరొక వైపు చీకటిలోనూ ఉంటుంది. గ్లోబును తిప్పండి. వెలుతురులో ఉన్న ప్రదేశం చీకటిలోనికి, చీకటిలో ఉన్న ప్రదేశం వెలుతురులోకి క్రమంగా మారటాన్ని మీరు గమనించవచ్చు. భూమి మీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు సూర్యుడి నుండి వెలువడే వేడి కాంతి మూలం అని తెలుస్తుంది. అంటే సూర్యుడే సమస్త జీవరాశికి మూలం సూర్యుడే అని తెలుస్తుంది. వేడి కాంతి మూలం అని తెలుస్తుంది. భూమి గోళాకారంగా ఉందని, తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతుందని ఇప్పటికే మనం తెలుసుకున్నాము. భూభ్రమణం వలన సూర్యునికి ఎదురుగా ఉన్న భూమి యొక్క సగభాగం ప్రకాశిస్తుంది. అభిముఖంగా ఉన్న సగభాగంలో సూర్యకాంతి పడకపోవడం వలన చీకటి లేదా రాత్రి ఏర్పడుతుంది. భూమి యొక్క భ్రమణం కారణంగా పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ ప్రయోగం ఇక్కడ ఇచ్చాడు, చూడండి, ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మనకి పిల్లలకి ఈజీగానే అర్థమవుతుందండి. ఓకే, ఇక్కడ గ్లోసరీ ఇచ్చాడు, చూడండి. గ్లోసరీ ఇంపార్టెంట్. అక్షం అనగానే మనం ముందుగా పిక్చర్ చూపించినప్పుడే మీకు ఇక్కడ ఒక పోలు, ఇక్కడ ఒక పోలు, ఇది ఉత్తర ధ్రువం, ఇక్కడ దక్షిణ ధ్రువం, ఈ రెండింటిని కలిపి సూది అన్నాను కదా, అదే అక్షం. చూడండి, ఇక్కడ ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఒక ఊహారేఖ. అక్షం అంటే ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఒక ఊహారేఖ. నెక్స్ట్ భూమధ్య రేఖ అంటే 0 degrees అక్షాంశము. 0 degrees రేఖాంశం అంటే ఏమని చెప్పుకున్నాము?
ఇందాక ఇది రేఖాంశం చెప్పుకున్నాం కదండి, అంతర్జాతీయ దినరేఖ అని చెప్పుకున్నాం. అది కర్కట రేఖ 23.5 ఉత్తర అక్షాంశము. అలాగే మకర రేఖ 23.5 దక్షిణ అక్షాంశము. ఆర్కిటిక్ వలయము 66.5 ఉత్తర అక్షాంశము. అంటార్కిటిక్ వలయము 66.5 దక్షిణ అక్షాంశము. ఆల్రెడీ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. వాటిల్లో ఓన్లీ డైరెక్షన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, నెంబర్స్ కాదు. అలాగే ఉత్తర ధ్రువం 90 డిగ్రీస్ భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతము. ఉత్తర ధ్రువం అంటే 90 డిగ్రీస్, భూమికి ఉత్తరాన ఉన్న చివరి ప్రాంతము. భూమికి దక్షిణాన ఉన్న చివరి ప్రాంతం దక్షిణ ధ్రువం. మధ్యాహ్న రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు ఈ మధ్యాహ్నాన్ని సూచిస్తాయి. గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశం, ఇదిగో 0 డిగ్రీస్ రేఖాంశం. ఓకే అండి, దీనిలో కంపల్సరీగా ఒక బిట్టు పడుతుంది. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీస్ తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం రెండింటినీ కలిపితే అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఓన్లీ 0 డిగ్రీస్ అయితేనేమో గ్రీనిచ్. అలా కాకుండా 180 తూర్పు మరియు పశ్చిమం అయితేనేమో అంతర్జాతీయ దినరేఖ. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడిన ఊహారేఖలు. సమాంతరంగా రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు. కలుపుతూ గీయబడిన ఊహారేఖలు. ఉత్తరార్ధగోళం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగము. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగమేమే దక్షిణార్ధగోళం. తూర్పు అర్ధగోళము ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగమే తూర్పు అర్ధగోళము. ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగమే పశ్చిమ భాగం. ఋతువులు వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు కదండి. వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల్ని సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు. సూర్యగ్రహణం సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళుతూ 3 ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఏ 3 సూర్యుడు, భూమి, చంద్రుడు. ఓకే. చంద్రగ్రహణం సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వెళుతుంది. 3 ఒకే సరళ రేఖ వస్తాయి. ఇక్కడ కూడా ఆ ముగ్గురే. ఇక్కడ కూడా ఎవరు? సూర్యుడు, చంద్రుడు, భూమి. ఆ 3 కూడా ఒక సరళ రేఖ మీదకి వస్తే అది చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఓకే అండి. ఇక్కడ చూడండి, 19 డిగ్రీల ఉత్తర అక్షాంశము 72 డిగ్రీల తూర్పు రేఖాంశము పోయే ప్రదేశంలో ఉండే నగరం నుండి ఈ అమ్మాయి వచ్చింది. అంటే ఏంటంటే 19 డిగ్రీలు 72 డిగ్రీలు ఉన్నది 19 డిగ్రీస్ 72 డిగ్రీస్ ఉన్నది ముంబై అండి. 12 డిగ్రీస్ 77 తూర్పు రేఖాంశం పోయే నగరం నుండి ఈ బాలుడు వచ్చాడు. ఆ నగరం పేరు బెంగళూరు. 28 డిగ్రీస్ ఉత్తర అక్షాంశం నుండి 77 డిగ్రీస్ తూర్పు రేఖాంశం దాదాపుగా ఖండించుకునే ప్రదేశం నుండి వచ్చిన బాలుడు ఢిల్లీ. దాదాపుగా కొంచెం ఖండించుకునేటట్టుగా ఉంటాయి, అది ఢిల్లీ. 22 డిగ్రీల తూర్పు ఉత్తర అక్షాంశము 80 డిగ్రీస్ తూర్పు రేఖాంశం దాదాపుగా ఖండించుకునే ప్రదేశం నుండి వచ్చిన బాలిక నగరం పేరు కలకత్తా. ఇంపార్టెంట్ అండి బిట్స్, ఇవి ఒకసారి చూసుకోండి. వీలైతే పెన్సిల్ పెన్ తీసుకుని రాసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, సరైన సమాధానాలను ఎంపిక చేయండి. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారు? పరిభ్రమణము. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు మార్చి 21. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు? ఆస్ట్రేలియాలో కదా. ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి, పరిభ్రమణం వల్ల ఏర్పడతాయి. పగలు రాత్రి అయితే భ్రమణం కారణంగా, ఋతువులు అయితే పరిభ్రమణం కారణంగా ఏర్పడతాయి. విజయవాడ 7 అక్షాంశాల్లో ఉంది, రేఖాంశాల్లో ఉంది. అలాగే కడప, తిరుపతి, విశాఖపట్నం, మీ గ్రామం, వీటన్నిటినీ రాసుకోండి. ఇవన్నీ ఫిల్ చేసి ఉంచాను. వీడియోని పాస్ చేసుకుని ఒకసారి ఈ ఆన్సర్స్ అన్ని రాసుకుంటే బెటర్. అంటే పర్టికులర్ ఐడియా కోసం. మ్యాక్సిమం స్టూడెంట్స్కి అయితేనేమో ఇది టెక్స్చువల్ గ్రామర్ ఫిల్లింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే ఇది ప్రాక్టీస్ పర్పస్ యూజ్ అవుతుంది. ఓకే, అందుకే కొంచెం సేపు స్టే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇది ఒక పేజ్. ఈ పేజ్ చూసేస్తే మనం కంక్లూడ్ చేసేద్దాం. ఇది ఉత్తరార్ధగోళము, పశ్చిమార్ధగోళము. ఇది ఇంపార్టెంట్. అసలు గ్లోబ్ మీద పర్టికులర్గా ఐడియా, ఆ పిక్చర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ బాగా ఒకసారి క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. దక్షిణార్ధగోళం, తూర్పు అర్ధగోళం అంటే పైనేమో ఉత్తరార్ధగోళం, కింద దక్షిణార్ధ. అందుకే పైన కింద అని చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఓకే,
ఇది చూసుకోండి. థ్యాంక్ యూ.